నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ప్రజల కోసమే యుద్ధం చేస్తున్నాము అన్న చంద్రబాబు బోట్ల కుట్ర కేసు ఇద్దరికి రిమాండ్. ముంపు బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పవన్ పర్యటన. ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. నేతన్నలకు అండగా ఉంటామన్న రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాలపై హైడ్రా ఆరా. భారత్లో కొత్త మంకీపాక్స్ కేసు నిర్ధారణ. యుఏఈ అణు శక్తికి భారత సహకారం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఏడాది కిందట జగన్ ప్రభుత్వం నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపించినప్పుడు ప్రజలు నా కోసం పోరాటం చేశారు. ఈ రోజు వారికి కష్టం వస్తే వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి నేను యుద్ధం చేస్తున్నాను అని అన్నారు సీఎం చంద్రబాబు. 9వ రోజు కూడా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మాట్లాడారు. ఆ రోజు తనను ప్రభుత్వం బస్సులో నుంచి దించి జైలుకు పంపింది. ఈ రోజు అదే బస్సులో కూర్చొని ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఆ రోజు నా కోసం 80 దేశాల్లో తెలుగువారు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. నాకు అండగా నిలిచారు. నేను కూడా అదే స్థాయిలో నిలిచి పనిచేస్తున్నాను అని అన్నారు. వరద నీటిలో కొందరు 7 రోజులు, మరికొందరు 9 రోజులు ఉండాల్సి రావడం మహా విషాదం. ఇక గత ప్రభుత్వం బుడమేరుకు పడిన గంటలను పట్టించుకోలేదు. బుడమేరును ఆక్రమించుకుంటే వదిలేశారు. తాము కొన్ని ఆక్రమించి అమ్ముకున్నారు. వీటన్నిటి వల్ల 2.5 లక్షల కుటుంబాలు యాతనలు పడాల్సి వచ్చింది. మేము ఎన్ని చేయాలో అన్ని చేశాం. చివరి వ్యక్తి వరకు సాయం అందించాలని ప్రయత్నించాం. తాను స్వయంగా తిరిగితే సరిగ్గా విషయం తెలుస్తోంది అని ప్రతిరోజు ముంపు ప్రాంతాల్లో తిరిగానని అన్నారు. రేషన్ ఇచ్చినా ఈ రోజు ఆహార ప్యాకెట్లు సరఫరా చేశాం అని వెల్లడించారు. బట్టలన్నీ తడిచిపోయాయి అని వాళ్ళు చెప్పారని, బాధితులందరికీ ఇంటికో జత బట్టలు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించామని అన్నారు. ఇళ్లలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్ వంటి పనులు, రిపేర్ల బాధ్యత అర్బన్ కంపెనీకి అప్పగించామని అన్నారు. బుడమేరు మార్గంలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారితో మాట్లాడాలని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా వంటి వ్యవస్థ కంటే కూడా ఇదే మేలైన విధానమని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. కాకినాడ జిల్లా వరద ముంపు ప్రాంతమైన గొల్లప్రోల్లో సోమవారం ఆయన పర్యటించారు. సుద్దగడ్డ వరద ముంపు బారిన పడిన పేదల ఇళ్ల కాలనీని పవన్ సందర్శించారు. కాలనీకి బోటుపై వెళ్లి అక్కడి నుంచి వరద నీటిలోనూ బురదమయంగా మారిన రహదారుల్లోనూ తిరిగి బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా మంది తెలుసో తెలియకో బుడమేరు పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఉంటారు. అది ఆక్రమణ స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారు ఉన్నారు. ఇలాంటి వారందరితో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. నదులు, వాగులు, ఇతర పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి అని పవన్ అభిప్రాయపడ్డారు. అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలతో విజయవాడకు వరద పోటెత్తింది అని, దాని నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రాత్రింపవళ్లు పనిచేస్తున్నారని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు నష్టపోయారు అని తెలియజేశారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో తాము సరిచేయాల్సి ఉంది అన్నారు. గొల్లప్రోలులో పేదల ఇళ్లలో కాలనీని పేరుతో లోతట్టు ప్రాంతంలో నాడు 32 ఎకరాలను కొనుగోలు చేశారని, ఇది 4 అడుగుల లోతులో ఉంది అని తెలియజేశారు. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ కనుసన్నల్లోని కార్గో బోట్లు నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. 3 కౌంటర్ వెయిట్ల ధ్వంసానికి కారణమైన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్, గొల్లపూడి గంగారమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్ట్ చేసి ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రాజశేఖర్ వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ప్రకాశం బ్యారేజీకి ఇటీవల 11.47 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు 5 బోట్లు కొట్టుకొని వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. 67, 69 గేట్ల వద్ద ఉండే కౌంటర్ వెయిట్లు మధ్యకు విరిగిపోగా 70వ నెంబరు కౌంటర్ వెయిట్కు పగుళ్లు వచ్చాయి. ఈ 3 స్థానంలో కొత్త స్టీల్ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 5 బోట్లలో 1 ప్రవాహంలో కొట్టుకుపోగా 3 మాత్రం కౌంటర్ వెయిట్లను ఢీకొట్టి అక్కడే నిలిచిపోయాయి. ఇక ఇంకోటి గేటు కింద ఇరుక్కుపోయి ఉంటుంది అని భావిస్తున్నారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను సమర్థంగా పూడ్చిన అధికారులకు ఇప్పుడు బండరాళ్ల నుంచి లీక్ అవుతున్న వరద నీటిని కట్టడి చేయడం పెద్ద సవాల్గా మారింది. వెలుగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి బీడీసీకి 3.94 కిలోమీటర్ల వద్ద పడిన గండ్లను పూడ్చి కట్టను యథాతథ స్థితికి తీసుకురావడంతో పాటు బలోపేతం చేశారు. ఇక 4.1 కిలోమీటర్ల వద్ద పడిన గండ్ల నుంచి నీరు పెద్దగా లీక్ కావడం లేదు. కానీ 3.9 కిలోమీటర్ల వద్ద పూడ్చిన అతిపెద్ద గండి వద్ద రాళ్ల సందుల్లో నుంచి నీరు భారీగా లీక్ అవుతోంది. వరద ఊరవడి తగ్గితే ఇక్కడే అధికంగా ఉండడంతో లీకులు ఆగడం లేదు. పైగా ఆది సోమవారాల్లో వర్షం పడుతూనే ఉండడం ఆటంకంగా మారింది. మరోసారి వరద వస్తే కట్టకు గండిపడే ప్రమాదం ఉన్నందున సోమవారం ఉదయం నుంచి వందల మంది లీకులను యుద్ధ ప్రాతిపదికన సర్చ్ చేసే పనిలో ఉన్నారు. ఇక మంగళవారం నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ టీంలో 3 వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నీళ్ల లోతుకు వెళ్లి లీకుల వద్ద పెట్టును కప్పుతున్నారు. శాంతినగర్ కవులూరు వంతెన వద్ద రైట్ బ్యాంకుపై సిద్ధంగా ఉంచి ఇసుక బ్యాగులను 2 మరబోట్లలోకి గండ్ల వద్దకు తరలిస్తున్నారు. ఇక నీరు లీక్ అవుతున్న కట్టపై లోపల పక్క జియో మెంబ్రేన్ షీట్లు పరుస్తున్నారు. అవి కదలకుండా వాటిపై ఇసుక బస్తాలు ఉంచుతున్నారు. సుమారు 300 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టలు పరవడం పూర్తవగానే మట్టి పోసి లీకులను సరిచేయనున్నారు. మరోవైపు కట్టను పవర్ రోలర్తో బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న కట్టకు సమాంతరంగా మరో బండ్ వేసి లీకులను కట్టడి చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో రోజుల్లో లీకేజీలను సరిచేస్తాము అని ఎంఈఐఎల్ కెప్టెన్ రామా వెల్లడించారు. ఇంట్లోని వస్తువులన్నీ పోయాయి. ఉన్నవేమో ఇలా వరదతో బురద కొట్టుకుపోయాయి. ఏవి పనికొస్తాయో ఎంతవరకు పనికొస్తాయో తెలియదు. కళ్ల ముందు కొండంత కష్టం. అదే సమయంలో ఈ కష్టాల నుంచి గట్టెక్కుతాము అనే ధైర్యం. బుడమేరు ముంపు బాధిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో కనిపించిన చిత్రం ఇది. ఈ నెల 1వ తేదీన బుడమేరు పొంగడంతో మొదలైన కష్టం నుంచి బెజవాడ వేగంగా కోలుకుంటోంది. బుడమేరు శాంతించింది. గండ్లు పూడ్చడంతో పాటు పటిష్టం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో వరద చాలా వరకు తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 3 కౌంటర్ వెయిట్లు అమరిక ముగిసింది. వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం ఆహరహం శ్రమిస్తోంది. ఇక నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్ఫ్లో 2000 క్యూసెక్ల లోపే ఉండడం, ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లే. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్ గండ్లు పూడ్చివేసిన అధికారులు సోమవారం కట్టను బలోపేతం చేసి గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో సీపీజీని అరికట్టే ప్రయత్నాలు నిమగ్నమయ్యారు. ఇక ఇవాల్టికి ఈ పనులు కొలికి వచ్చే అవకాశం ఉంది. సీపేజీ నివారణకు జియో టెక్నికల్ టెక్స్టైల్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. తొలుత గండ్లు పడిన 2 ప్రాంతాల్లో సీపేజీ 500 క్యూసెక్లు ఉండగా అది సోమవారం నాటికి 200 క్యూసెక్లకు తగ్గింది. మంగళవారం నాటికి పూర్తిగా తగ్గిపోతుంది అని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కట్ట పటిష్టతను పెంచేందుకు గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తును మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో సుమారు 300 మంది నిమగ్నమయ్యారు. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తి 7 మండలాల్లో 25,000 ఎకరాలను ముంచేసింది. ఎగువన విశాఖ పార్వతీపురం మన్యం ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు అంచనాకు మించి వరద ప్రవాహం వస్తోంది. ఏలేరులో గరిష్ట నీటి మట్టం 86.56 మీటర్లు కాగా సోమవారం రాత్రి 10 గంటలకు నీటి మట్టం 86.14 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ఇప్పటికే 23.27 టీఎంసీలు నీరు చేరింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఏలూరు రిజర్వాయర్లోకి అన్ని మార్గాల ద్వారా ఇన్ఫ్లో 46,625 క్యూసెక్లు ఉండగా ఏలూరు కాలువలకు 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ అవసరాల నిమిత్తం 275 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్ఫ్లో 45,000 క్యూసెక్లు దాటింది. కాగా రాత్రి 10 గంటలకు ఇన్ఫ్లో 27,275 క్యూసెక్లకు తగ్గగా దిగువకు 27,000 క్యూసెక్ల నీరు విడుదల చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాత్రి 11 గంటలకు అదే పరిస్థితి నెలకొంది అన్నారు. ఎగువనున్న ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏలేశ్వరం, ప్రతిపాడు, పీఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, కిర్లంపూడి మండలాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు భారీగా గండిపడి రాజుపాలెం, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయనిపాలెం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరింది.
గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా గోడలు దూకి మరీ టీడీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమైనట్లు టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు. ఇక అలాంటిది పట్టపగలే నానా బిభజన సృష్టించిన వైసీపీ నేతలు కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? రోజులు నెలలు గడుస్తున్నా వారిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కీలక నిందితులను ఇప్పటికే పట్టుకోలేదు. అలాగే పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి పరారీ అయ్యి దాదాపు 4 నెలలవుతున్నా పోలీసులు అరెస్టు చేయలేకపోతున్నారు. ఈ కేసులో నిందితులు అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఎలాంటి రక్షణ లేకపోయినా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. నిందితులు పారిపోయారా, లేదంటే పారిపోయేందుకు పోలీసులు సహకరించారా? పారిపోతారని తెలిసినా కళ్లు మూసుకున్నారా? పారిపోయిన వాళ్లను పట్టుకునే శక్తి సామర్థ్యాలు పోలీస్ శాఖకు లేవా? ఇలా ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 3 ఏళ్ల క్రితం రాజధాని ప్రాంతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. ఈ కేసులో సూత్రధారులు, ప్రధాన నిందితులు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను ఈ బుధవారమే హైకోర్టు తోసిపుచ్చింది. నిందితుల అరెస్టుకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఉదాసీన వైఖరి అవలంబించడంపై రాజకీయ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సూత్రధారులైన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్తో పాటు వందలాది మంది నిందితులుగా ఉన్నారు. మాజీ సీఎం జగన్ కు పాస్పోర్ట్ ను ఏడాది పాటే పునరుద్ధరించాలి అని, తమ ముందు హాజరై 20,000 స్వీయ పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ తెలియజేశారు. అవి చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్ఓసీ జారీకి షరతులు విధించే అధికారం ప్రత్యేక కోర్టుకుంది అన్నారు. ఈ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టుకు విన్నవించారు. సిబిఐ కోర్టు ముందున్న కేసులు, ప్రత్యేక కోర్టు ముందున్న కేసు వేర్వేరని, రెండింటినీ పోల్చి చూడడానికి వీల్లేదు అని అన్నారు. పిటిషనర్కు అసౌకర్యం ఉందనే కారణంతో కోర్టు ఉత్తర్వులను సవరించాలి అని కోరరాదు అని చెప్పారు. పూచీకత్తు సమర్పించే నిమిత్తం కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషిగా భావిస్తున్నారని తెలిపారు. విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టేందుకు పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు తాజాగా సమన్లు జారీ చేసిందని, ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సి ఉంది అని అన్నారు. పాస్పోర్ట్ జారీ పునరుద్ధరణకు సంబంధించి పూర్తి అధికారం పాస్పోర్టు అధికారులదేనని తెలియజేశారు. ఇక ఎన్ఓసీ జారీ కోసం ప్రత్యేక కోర్టులో వేసిన పిటిషన్లో వారిని ప్రతివాదులుగా చేర్చలేదని తెలియజేశారు. ఎన్ఓసీ జారీకి ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదు అని ప్రత్యేక కోర్టులో వేసిన వ్యాజ్యంలో పిటిషనర్ ప్రస్తావించారని, అలాంటిది ఇప్పుడు కోర్టు షరతులపై హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదు అని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జేత్వాని ఆరోపించారు. తనను ఒక టెర్రరిస్ట్ గా ట్రీట్ చేశారని, తన క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గుండీపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఒక మహిళ పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు అన్నారు. ఇక అప్పటి పోలీసులు విద్యాసాగర్ కు కొమ్ము కాశారని అన్నారు. ఇక దుబాయ్లో ఉన్న తన సోదరుడిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. విద్యాసాగర్ తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. విద్యాసాగర్ పై 2015 నాటికే 18 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేస్తారు అనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు పోలీసులు తన బాధను అర్థం చేసుకున్నారని అన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలీసులు సహాయక కార్యక్రమాలు అందించే పనిలో నిమగ్నమయ్యారని అన్నారు. తనను వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు మద్దతిచ్చిన మహిళా సంఘాలకు జేత్వాని కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సంఘాలు జేఏసీ నేతలు మాట్లాడుతూ జేత్వాని కేసును న్యాయ విచారణ చేయించాలని, ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసు ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చి ఆ ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లు చేసి తమదే త్యాగమని గొప్పగా చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గత సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు త్యాగమంటే కొండా లక్ష్మణ్ బాపూజీదే అని తేల్చి చెప్పారు. సోమవారం లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంత్రి తుమ్మలతో కలిసి సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. చేనేత అభయహస్తం పథకం లోగోను ఆవిష్కరించి నేతన్నలకు థ్రిఫ్ట్ పథకం కోసం 290 కోట్ల చెక్కును, ఐఐహెచ్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అన్న రేవంత్, ఐఐహెచ్టీకి ఆయన పేరు పెట్టుకుందాము అన్నారు. ఈ మేరకు జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్న కొండా లక్ష్మణ్ త్యాగాలకు, కేసీఆర్ త్యాగాలకు మధ్య తేడా
ప్రజలకు తెలుసు అన్నారు. త్యాగంలో ఆయన వారసులమని చెబుతున్న వారికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు కొండ లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారు అని గుర్తు చేశారు. ఇక ప్రచార ఆర్భాటాలు తప్ప గత ప్రభుత్వం చేనేత కార్మికులకు చేసిందేమీ లేదని, వారి హయాంలో నేతన్నల జీవన విధానంలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. బతుకమ్మ చీరల ఆర్డర్లిచ్చి ఉపాధి కల్పించామంటున్నారు. సిరిసిల్ల నేతన్నలకు కోట్లలో బకాయిలు పెట్టి వెళ్తే మేము అధికారంలోకి వచ్చాక వాటిని విడుదల చేశామన్నారు. రాజధాని హైదరాబాద్ శివార్లో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా పరిశ్రమల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా కల్పించాలని అన్నారు. ముచ్చెర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రణాళికలపై సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఔషధ తయారీ కంపెనీలు, బయోటెక్, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే ఈ సిటీ సింగిల్ స్టాప్ ఉండాలి అని ముఖ్యమంత్రిగా అభిప్రాయపడ్డారు. దాని నిర్మాణంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి అని సూచించారు. గ్రీన్ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన ఫార్మా కంపెనీలు ఇప్పటికే ముందుకు వస్తున్నాయని అన్నారు. త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని తెలియజేశారు. కంపెనీల ఏర్పాటుతో పాటు అక్కడ పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని, శిక్షణ, నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటుంది అని పేర్కొన్నారు. ఇక ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ తదితరాలకు సంబంధించిన వివరాలు సదరు షెడ్యూల్లో ఉండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ మేరకు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్ను ఖరారు చేసి సదరు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ తెలియజేయాలని, వీటికి సంబంధించి 4 వారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసుల విచారణ తిరిగి మొదలు పెడతామని, తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ పదవికి ఉన్న గౌరవం, రాజ్యాంగబద్దమైన హోదాను తగ్గించకుండా మూడో ప్రతివాది అయిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం సుముచితమని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇక శాసనసభ పదవీ కాలం పూర్తయ్యే వరకు, అంటే 5 ఏళ్ల పాటు స్పీకర్ వేచి ఉండవచ్చు అని, అప్పటి వరకు న్యాయస్థానం తన చేతులను కట్టేసుకుని ఉంచాలి అని చెప్పడం సరికాదు అని, అటువంటి వైఖరి ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఇక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి అని, ఆ పదవిలో ఉన్నవాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా న్యాయ సమీక్ష చేయడానికి వీలేదని, అంటే ఎంతకాలం ఆగాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు లాంటిది అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని, అక్కడి ప్రజలు బీఆర్ఎస్ ని గెలిపిస్తారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలోనూ గుణపాఠం తప్పదు అని వారు హెచ్చరించారు. ఇక పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమే. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ రాకుండా చట్టం చేశారు. కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను 100 రూపాయల కోట్లు ఇచ్చి బీజేపీ ఎత్తుకు వెళ్తోంది అని మొత్తుకున్నారు. ఇక తెలంగాణలో ఒక నీతి, ఇతర రాష్ట్రాల్లో మరో నీత అని కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించారు. కాగా రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు రావడం హర్షణీయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ పీఏసీ చైర్మన్ గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు. ఆయనతో పాటు అంచనాల కమిటీకి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిని, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి షాద్ నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యను చైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించారు. తెలంగాణ శాసనసభ శాసన మండలి బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ 3 కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. ప్రతి కమిటీకి శాసనసభ నుంచి 9 మంది, శాసన మండలి నుంచి 4 ఎన్నికైనట్లు పేర్కొన్నారు. పీఏసీకి ఎన్నికైన సభ్యుల నుంచి అరికెపూడి గాంధీని, అంచనాల కమిటీని ఎన్నికైన సభ్యుల నుంచి నలమాద పద్మావతి రెడ్డిని, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె శంకరయ్యను ఆయా కమిటీలకు చైర్మన్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించినట్లు తెలుపుతూ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఈ 3 కమిటీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం మరుసటి ఆర్థిక సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించకపోతే ఇవి కమిటీలు కొనసాగుతాయి.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలంటే హైకోర్టు ఆదేశాలు జారీ నేపథ్యంలో రేవంత్ సర్కార్ వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశం వెలువడిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ కి టికెట్పై గెలిచిన గాంధీ కొద్ది రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పోస్టును అరికెపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ సంకేతం ఇచ్చారు. ఇక వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఇందులో 13 మంది సభ్యులు కూడా ఉంటారు. సభ్యులకు ఎన్నికలు జరుగుతుంది, కానీ చైర్మన్ ను స్పీకర్ నియమిస్తారు. అయితే పీఏసీ చైర్మన్ గా మాజీ మంత్రి హరీష్ రావును, సభ్యులుగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపాదించింది. పీఏసీలో సభ్యత్వం కోసం వారితో నామినేషన్లను వేయించింది. ఇక పీఏసీ సభ్యునిగా ఎన్నిక కోసం అరికపూడి గాంధీని కూడా నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, అరికపూడి గాంధీ పోటీలో ఉండగా హరీష్ మినహా మిగిలిన 3 పీఏసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో అరికపూడి గాంధీని స్పీకర్ ప్రసాద్ కుమార్ చైర్మన్ గా నియమించారు. తద్వారా ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు అన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కూని చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా శాసనసభ సంప్రదాయాలను సైతం మంటగలుపుతోంది అని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు దక్కాల్సిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్యేను విస్మరించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ చేయడం దారుణమని అన్నారు. నిత్యం రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1958-59 నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది అని గుర్తు చేశారు. శాసనసభ్యులకు ఇచ్చే హ్యాండ్ బుక్ లో 65వ పేజీలో పీఏసీ చైర్మన్ ఎన్నికపై స్పష్టంగా వివరించారని తెలియజేశారు. అలాంటిది పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీని ఏ నిబంధన ప్రకారం పీఏసీ చైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ నియమించారు అని ప్రశ్నించారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా ఆ నిర్మాణాల అనుమతులు జారీపైన దృష్టి సారించింది. పర్మిషన్లు ఎవరిచ్చారు, ప్రతిపాదిక ఏమిటి, వారికి అధికారం ఉందా, తెరవెనుక ఏం జరుగుంది అన్నది ఆరా తీస్తుంది. మల్లంపేట కత్వా చెరువుల్లో విల్లాల అనుమతులు తీసుకోవడంలో శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాయాజలం చేస్తుంది. పంచాయతీ నిబంధనల్లో లుసువులను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. 30 ఎకరాలకు పైగా స్థలంలో ఆ సంస్థ విల్లాలు నిర్మించి ఇచ్చింది. ఇందులో 5 ఎకరాల్లో 65 విల్లాలకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వగా ఇతర నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 18 విల్లాలకు పర్మిషన్ ఇచ్చారని హైడ్రా గుర్తించింది. పంచాయతీ కార్యదర్శిని నిర్మాణ సంస్థ యజమాని విజయలక్ష్మి మేనేజ్ చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆధారాలు సేకరించారు. మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం పాత తేదీలతో పంచాయతీ కార్యదర్శులు పర్మిషన్ పత్రాలపై సంతకాలు చేసినట్లు అంచనాకొచ్చారు. పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల ప్రకారం గృహ సముదాయాలకు నిర్మాణ అనుమతులిచ్చే అధికారం పంచాయతీలకు లేదు. అయితే 65 విల్లాలకు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న నిర్మాణ సంస్థ మరో 260 విల్లాలను పంచాయతీ అనుమతితో నిర్మించింది. ఇక్కడే వ్యవస్థను వారు తప్పుతో పట్టించారు. గృహ సముదాయంగా కాకుండా ఒక్కో విల్లాకు ఒక్కో అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు ఇది విరుద్ధమని ఎవరైనా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి చర్చను మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలుపెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వ్యతిరేకతను దారి మళ్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి మొదలైందని అన్నారు. హైడ్రా పేరుతో సామాన్యులకు కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదట అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫామ్ హౌస్లను కూలిస్తే సమర్థించామని, ఇప్పుడు పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇళ్లను కూల్చుతున్నారు అని మండిపడ్డారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు. అక్రమ భవనాలకు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కడుతున్న ఇళ్లకు అనుమతి ఎందుకు ఇచ్చారని, ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని తెలియజేశారు. భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అక్కడక్కడ పంటలు నీట మునుగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్ద గొల్లగూడెంలో చింతల చెరువులో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పడి మృతి చెందాడు. అశ్వరావుపేటలో 8 సెంటీమీటర్లు, టేకుపల్లిలో 4.6, ఇల్లందులో 4.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. జూలూరుపాడు మండలంలో గుండెపూడిలోని చెరువు కట్ట కోతకు గురైంది. అధికార యంత్రాంగం మరమ్మతులు చేపట్టింది. గోధుమ వాగు పొంగి ప్రవహించడంతో
పెనుబల్లి వద్ద వంతెనపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక చర్ల మండలం తాలిపేరు నుంచి 24 గేట్లు ఎత్తి 1.30 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పాల్వంచి మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో 2 గేట్లు ఎత్తి 11,000 క్యూసెక్ల నీటిని వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 25.3 అడుగులు ఉన్న నీటి మట్టం సాయంత్రం 6 గంటలకు 29.6 అడుగులకు చేరింది. మంగళవారం తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గత 2 రోజుల నుంచి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులో 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. తెలుగు అంటే ఒక భాష కాదు, ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ ఆదివారం డల్లాస్ లో టెక్సాస్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పై నిప్పులు కురిపించారు. భారత సమైక్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ తెలుగును ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది, అన్ని రాష్ట్రాలను సమానంగా చూపిస్తుంది. ఒక రాష్ట్రం మాత్రమే గొప్ప అని ఎక్కడా చెప్పదు. ఏ రాష్ట్రం ఎక్కువ కాదు, తక్కువ కాదు. భాషలు సంప్రదాయాలు కూడా సమానమే. తెలుగునే తీసుకోండి. మనం తెలుగు కేవలం భాషగా మాత్రమే కాకుండా చరిత్ర, సంప్రదాయం, సంస్కృతిగా చూస్తాం. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు చెబితే అది వారిని అవమానించినట్లే అని వ్యాఖ్యానించారు. ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్లో పోరాటాలు జరుగుతున్నాయి అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవ మర్యాదలు, మానవత్వం లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీపై రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ద్రోహికి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కాదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే రాహుల్ ఎన్నో జన్మలు ఎత్తాలని, దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లే వారికి సంఘ్ మూల సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. కోల్కతా ప్రభుత్వ వైద్య కళాశాలలో అత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి కేసులో మృతురాలి శవ పరీక్షకు సంబంధించిన కీలక పత్రం కనిపించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఘటనకు నిరసిస్తూ ఆందోళనకు దిగిన వైద్యులు వీధుల్లో చేరాలని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని తెలిపింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల్ ధర్మాసనం జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును విచారించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అప్పగించిన సమయంలో ఇవ్వాల్సిన పత్రం ఎక్కడ ఉందని సీజేఐ ధర్మాసనం సీబీఐని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఆ పత్రం తమ రికార్డుల్లో లేదని సీబీఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ ఆ పత్రం గురించి తనకు తెలియదని, తర్వాత దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. హత్య జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోల్కతా పోలీసులకు 14 గంటలు ఎందుకు పట్టింది అని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. అలాగే కేసు దర్యాప్తుపై ఈ నెల 15న నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. భారత్లో కొత్త మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్ 2 రకానికి చెందింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశాల నుంచి ఇటీవల భారత్కు వచ్చిన యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్లో ఉంచి నమూనాలను పరీక్షించారు. మంకీపాక్స్ సోకిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్రం తెలియజేస్తుంది. 2022 జులై నుంచి భారత్లో నిర్ధారణ అయిన 30 కేసుల మాదిరిగానే ఇది కూడా ఉంది అని వెల్లడించింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లేడ్ 1 రకాన్ని ప్రపంచ ప్రజారోగ్య అత్యధిక స్థితికి కారణంగా ప్రకటించింది. అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కి భారత్ సహకారం అందించనుంది. యుఏఈతో పాటు అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ ఆపరేషన్స్ కు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకరించింది. ఇక ఢిల్లీలో యుఏఈ యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈఎన్ఈసీ ఎన్పీసీఐఎల్ వరకు మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు అబుదాబి జాతీయ చమురు కంపెనీతో భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1 కు సంబంధించి ఊర్జా భారత్ ఏడీఎన్ఓసీ మధ్య భారత్లో ఫుడ్ పార్కుల అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వానికి అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్జీతో ఒప్పందాలు జరిగాయి. సమావేశం అనంతరం ఇరువురు నేతలు ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించారు. ఇక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో బస చేసిన యుఏఈ యువరాజు రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరంలో పాల్గొంటారు.